అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక జీవన విధానం. ఈ వీడియోలో ఇప్పటి వరకు చాలామందికి తెలియని అయ్యప్ప స్వామి నిజమైన సత్యాలు తెలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి ఎవరు? అయ్యప్ప స్వామి అంటే కేవలం ఒక దేవుడు కాదు, ఆయన ఒక తత్వం, ఒక జీవన మార్గం. ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి అసలు ఎవరు, ఆయన అవతారం ఎందుకు జరిగింది, ఆయన మనస్సు, ఆయన మనకు చెప్పే నిజమైన సందేశం ఏంటి తెలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి శివుడి తేజస్సు, శ్రీ విష్ణు మోహిని అవతార కరుణ, ఈ రెండు శక్తుల కలయికతో అవతరించాడు. పురాణాల ప్రకారం రాక్షసి మహిషి వల్ల లోకానికి భయం ఏర్పడినప్పుడు ఆమెను సంహరించగల శక్తి శివ విష్ణు తత్వాల కలయికకే ఉందని దేవతలు గ్రహించారు. అందుకే విష్ణువు మోహిని రూపం ధరించాడు. శివుని తేజస్సుతో అయ్యప్ప స్వామి అవతరించాడు. అయ్యప్ప స్వామి శైవ వైష్ణవ ఏకతత్వం. మన దేశంలో శైవులు వైష్ణవులు అనే విభేదాలు కనిపిస్తాయి, కానీ అయ్యప్ప స్వామి ఆ విభేదాలన్నిటికీ ముగింపు చేశారు. ఆయన శివుడి శక్తి కూడా, విష్ణు కరుణ కూడా. అందుకే అయ్యప్ప స్వామి అందరికీ ఆరాధ్యుడు, అందరినీ కలిపే దేవుడు. అయ్యప్ప స్వామి బాల్య కథ. అయ్యప్ప స్వామిని పందలం రాజు రాజశేఖరుడు అడవిలో కనుగొన్నారు. ఆయనకు సంతానం లేకపోవడంతో ఆ బాలుడిని దత్తత తీసుకున్నారు. ఆ చిన్న వయసులోనే అసాధారణ శక్తులు, అపార జ్ఞానం ప్రదర్శించేవారు. ఇది ఆయన సాధారణ మనిషి కాదని లోకానికి అర్థమైంది. అయ్యప్ప స్వామి అసలు తత్వం ఏమిటి? అయ్యప్ప స్వామి చెప్పిన అసలు సందేశం కులం కాదు, మతం కాదు, సంపద కాదు, నిన్ను నీవు జయించడం. అందుకే ఆయన భక్తులకు 41 రోజుల వ్రతం, ఇంద్రియ నియంత్రణ, శుద్ధ జీవితం అనివార్యం చేశారు. ఈ అవతారం మనకు ఇచ్చిన సందేశం దేవుడు బయట కాదు, దేవుడు నీలోనే ఉన్నాడు. నీవు నీ కోరికలను, నీ అహంకారాన్ని, నీ కోపాన్ని, అసూయాన్ని జయించిన రోజు అయ్యప్ప స్వామి నీ హృదయంలో ప్రత్యక్షమవుతారు. నిన్ను నీవే జయిస్తే అయ్యప్ప స్వామి నిన్ను వదలడు. స్వామియే శరణం అయ్యప్ప. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.